అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయవల్ల బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే చేతిలో చిల్లిగవ్వ లేని వారు కూడా ఇంట్లో ఉన్న వాటితో అంటే ఉప్పు, దాల్చిన చెక్కతో ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. మనీ అనేది అట్రాక్ట్ అవుతుందన్నమాట. డబ్బుని ఆకర్షించే ఒక శక్తివంతమైన పరిహారం అండి ఇది. అందరికీ తెలుసు కదండి, ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది. అలానే మన వంటగదిలో వాడే మసాలా దినుసులు కూడా డబ్బుని ఎంతో ఆకర్షిస్తాయన్నమాట. ఎగ్జాంపుల్కి యాలకులు కానీ, లవంగాలు కానీ, ఇలా దాల్చిన చెక్క కానీ, ఇలా ఎన్నో ఉంటాయి కదండి డబ్బుని ఆకర్షించేటివి. మనం బయట కొనాల్సిన ఏం అవసరమే లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం డబ్బుని సంపాదించగలము అని నమ్మకం అనేది ముందు మనకు ఉండాలండి. ఎంతోమంది ఎన్ని జాబ్ చేసి ఎన్ని లక్షలు సంపాదించినా కానీ చేతిలో ఒక రూపాయి కూడా మిగిల్చుకోలేకపోతే మనం ఎంత సంపాదించినా కూడా దండగే కదా. కాబట్టి మనం మంచిగా జాబ్ చేస్తూ మనం డబ్బుని సంపాదించాలి, యూనివర్స్ నుంచి కూడా మనకు మంచి సపోర్ట్ ఉండాలి, భగవంతుని ఆశీర్వాదం కూడా కలగాలి అన్నప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే చేస్తూ ఉండండి. చాలా మంచిగా జరుగుతుందన్నమాట. చేతిలో ఒక రూపాయి కూడా లేదు, మాకు రూపాయి కూడా మిగలడం లేదు, నెల ఆఖరికి వచ్చే లోపల అప్పులే మిగులుతున్నాయి, రూపాయి సంపాదన ఉన్నా కానీ మిగలడం లేదు అని అనుకున్నప్పుడు కూడా ఈ చిన్న పరిహారం అయితే చేయండి. ముఖ్యంగా ఈ పరిహారం అనేది డబ్బుకి సంబంధించిందేనండి చాలా వరకు కూడా. లేదు కావాలంటే ఆరోగ్యానికి సంబంధించి కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ రెమెడీ అనేది డబ్బుకు సంబంధించినంత వరకేను. ఎవరికైనా కూడా ముందు డబ్బే కదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా చెప్పాలి అంటే ఈ కలియుగంలో డబ్బు ఉంటేనే మనిషిగా మనల్ని గుర్తిస్తున్నారన్నమాట. ఇది నిజమా కదా మీరే చెప్పండి. మన బంధువుల్లో కానీ, చుట్టుపక్కల వాళ్ళలో కానీ డబ్బులు ఉంటేనే మనల్ని మనిషిగా అనుకుంటున్నారు. డబ్బు ఉంటేనే వాళ్ళ ఇంట్లో కార్యాలకు కానీ దేనికైనా కూడా పిలుస్తున్నారన్నమాట. కాబట్టి దేనికైనా కూడా మూలం డబ్బు. కాబట్టి ఈ డబ్బు కోసం మనం చేసిన ఒక చిన్న రెమెడీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఉప్పుని కొంచెం పొడిగా చేసుకోవాలన్నమాట. అంటే దంచుకోవడం కానీ, మిక్సీ పట్టుకోవడం, లేదంటే సాల్ట్ అయినా వాడుకోవచ్చు. సాల్ట్ అయినా కొద్దిగా తీసుకొని ఇంకొంచెం ఏంటంటే దాల్చిన చెక్క పొడి అండి, 2 పొడులే వేయాలి. అంటే సాల్ట్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి అనేది వేయాలన్నమాట. వాటిని ఏం చేయాలంటే కొద్దిగా అండి, చాలా పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదండి, చాలా చిటికెడు ఉప్పు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు సాల్ట్ అనేది తీసుకొని, ఉప్పు కాదండి ఉప్పు అయినా తీసుకోండి, ఉప్పుని మీరు దంచుకొని అయినా చేసుకోండి, లేదంటే సాల్ట్ అంటే. ఎందుకంటే ఉప్పు కరగడం కొద్దిగా టైం పడుతుంది. సాల్ట్ అంటే నీళ్ళలో వేయంగానే కరిగిపోతుంది కదా, అందుకని సాల్ట్ అని చెప్పాను అనమాట. అలా కొద్దిగా చిటికెడు సాల్ట్, చిటికెడు దాల్చిన చెక్క పొడి అనేది ఒక గిన్నెలో కానీ ఏదైనా ఒక మగ్గులో కానీ వాటర్లో వేసేసి ఏం చేయాలనంటే, మీ 2 చేతులు ఉంటాయి కదండి, వాటికి మీరు సోపు ఎలా అయితే అప్లై చేసుకుంటారో కొద్దిగా నీళ్ళు చాలండి. అంటే మరీ తీసుకోమనగా చేతులు కడగా ఎక్కువ నీళ్ళు పోసిన అవసరం లేదు. వాటికి సరిపడా కొద్దిగా వాటర్ అనేది వేసి ఆ వాటర్ని మీ 2 చేతులకు అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు మీరు ముందు మీ అరచేతికి, వెనక చేతికి, మొత్తం 2 చేతులకు అప్లై చేయాలన్నమాట. చేసుకునేటప్పుడు ఏం చెప్పాలంటే, ఐ యామ్ రిచ్, నేను ధనవంతుణ్ణి, డబ్బు బాగా సంపాదిస్తాను, నాకు ఇంత డబ్బు ఇచ్చినందుకు యూనివర్స్కి నేను ధన్యవాదములు చెప్పుకుంటున్నాను అని చెప్పి మీ మనసులో అనుకుంటూ మీరు ఆ దాల్చిన చెక్క పొడి ఇంకా సాల్ట్ కలిపిన ఆ నీళ్ళని మీ చేతులకు ముందు వెనక పూసుకోవాలన్నమాట. ఇంతేనండి, ఇంకేం చేయనవసరం లేదు. ఇది పూసుకునేటప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఆ చిన్న మాట ఒకటి చెప్పుకోండి చాలు. ఇలా మీరు పూసుకున్న తర్వాత ఆ చెయ్యి మీరు తర్వాత కడగద్దండి, దానికే అదే ఎండిపోయి ఏదైనా పొడి ఏదైనా ఉన్నాక రాలిపోతుంది. ఇక మీ పని మీరు చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే కొద్దిసేపు వాష్ చేయకుండా అలానే ఉంచుకోండి, అంతేనండి. ఇలా చేస్తే డబ్బు వస్తుందా అని చెప్పి మీరు ఎప్పుడు అపనమ్మకం ఉండద్దు. వస్తుంది అని చెప్పి చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అనేది కానీ, దాల్చిన చెక్క అనేది కూడా మనకి ప్రకృతి నుంచి వచ్చిందే కాబట్టి చాలా న్యాచురల్ రెమెడీ అండి ఇది. దీనికి ఎలాంటి నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. మరి ఇది ఎప్పుడు చేయాలంటే, పొద్దున మీరు లేవగానే చేసి పనులు చేసుకోవచ్చు. లేదు అంటే ఇక మేము పడుకునేస్తాం అని అనుకున్నప్పుడు, భోజనం అంతా అయిపోయాక ఇంకా చేతులు కడిగే పని ఏమి ఉండదు కాబట్టి చేసేసి మీరు పడుకోవడమే, ఇంక అంతేనండి. మ్యాక్సిమం వీలైనంత వరకు నైట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే పొద్దున్న చేసి ఏదో ఒక పని ద్వారా పోతూ ఉంటుంది. అదే సాయంత్రం అంటే భోజనం అయిన తర్వాత చేస్తాం కాబట్టి ఇంకా మనకి ఎలాంటి పని ఉండదు కాబట్టి చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మనీ
ఈ మనీ అట్రాక్ట్ చేసి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి ఇది ఎన్ని రోజులు చేయాలంటే వారానికి ఒక్కసారైనా చేసుకోండి, లేదు అంటే 2 సార్లైనా చేసుకోండి. శుక్రవారం, మంగళవారం అయినా చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎప్పుడు వీలనిపిస్తుందో అప్పుడైతే చేసి చూడండి. ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.